గత కొంతకాలంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాంద్రాయన గుట్టకు చెందిన మహమ్మద్ కాసిం అనే వ్యక్తి దీనికి పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం కువైట్లో ఉంటున్న అతన్ని పట్టుకోవడం కోసం ఎల్ఓసిని జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, బెదిరింపు కాల్స్ కు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి సంబంధించి గత కొద్ది రోజులు కూడా నుంచి వ్యక్తులు గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే ఘటన పైన రాజా సింగ్ డీజీపీకి, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విచారణ జరిపి ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నా అనేది తేల్చాలని చెప్పేసి కూడా 4 రోజుల క్రితం లెటర్ రాయడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ క్రైమ్ వింగ్ స్పెషల్ గా ఈ కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇంటర్నెట్ కి సంబంధించిన కాల్స్ తరచూ రావడంతోనే ఆ కాల్స్ ని రికార్డ్ చేసి మరి ఆ వీడియోని పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. లైవ్ లో మాట్లాడిన వీడియోను కూడా పోలీసులకు ఇచ్చారు. దీన్ని ట్రేస్ చేసిన పోలీసులు కువైట్ చెందిన మహమ్మద్ కాసిం గా గుర్తించారు. అతను చంద్రాయన్గుట్టలో నివాసం ఉండేది. గత 14 సంవత్సరాల నుంచి కూడా కువైట్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే అతని పైన లుకౌట్ నోటీస్ జారీ చేసి భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా పంపించడం జరిగింది. అతను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇండియాకి వచ్చినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. అయితే కాసిం ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డాడు, అదేవిధంగా ఎంతకాలంగా ఈ బెదిరింపు కాల్స్ అనేవి రాజా సింగ్ కు వస్తున్నాయి? రాజా సింగ్ కి గత 5 నెలల క్రితం కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఫోన్ చేశారు. 10 సార్లు ఫోన్ చేయడంతో రాజా సింగ్ ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీరాముడి శోభాయాత్ర హైదరాబాద్ లో నిర్వహిస్తే నిన్ను చంపేస్తాం, నీ కొడుకుని కిడ్నాప్ చేస్తాం అంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. శ్రీరామ యాత్ర అనేది హైదరాబాద్ లో నువ్వు నిర్వహించవద్దు అని చెప్పేసి కూడా బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్ గతంలో కూడా శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో ర్యాలీ తీస్తాడు రాజా సింగ్. దీనికి సంబంధించి గోషామహల్ నుంచి అదేవిధంగా తాడ్బండ్ వరకు కూడా ఈ ర్యాలీ వెళ్తుంది. పెద్ద సంఖ్యలో యూత్ కూడా పాల్గొంటారు. దీంట్లో ఈ యాత్రని నువ్వు నిర్వహిస్తే ఖచ్చితంగా నీ పైన దాడి చేస్తాము, నీ కొడుకును కిడ్నాప్ చేస్తాము, చంపేస్తాము అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రాజా సింగ్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు కేసు నమోదు చేసుకొని సైబర్ క్రైమ్ లో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసి ఈ కాల్ ను ట్రేస్ చేశారు. దీనికి సంబంధించి మహమ్మద్ కాసిం గా గుర్తించడం జరిగింది. కువైట్ నుండే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.